హాయ్ అండి. కారం పొడి అండి, కాకరకాయ కారం పొడి. ఇలా చేసుకొని కనుక తినండి, చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదృష్ సూపర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఇది. వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందైతే నేనైతే 1 కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిసి ఆరబెట్టుకున్నాను. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం కలర్ రావాలన్నమాట. అవి మనం మిక్సీ పడితే కొంచెం వేగాలి. మిక్సీ పట్టినప్పుడు పొడి కావాలన్నమాట. పొడి అయితే బాగుంటుంది. మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే లోపల కూడా మొత్తం వేగిద్ది అనమాట. హైలో పెట్టుకుంటే దవదవ వేగిద్ది, అవి ఏమో కరకరలాడవు. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కాకరకాయ అయినా ఏదైనా ఎప్పుడైనా అలా వేగాలి. చూడండి ఎంత కలర్ వచ్చేసాయో, చూడితే ఎంత బాగున్నాయి. అలా వేయించుకొని పక్కన పెట్టుకొని నేనైతే 2-3 సార్లు వేసా. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నా కూడా ఈ ఎక్కువగా మగ్గవు అనమాట, అంటే ఏగవు. అందుకని కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి నిదానంగా సిమ్లో పెట్టుకొని. అవి శుభ్రంగా వేయించాక ఆరేలోపు మనం మిగతా వేయించుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టి అవి వేయించుకునేసరికి ఇవి ఆరైపోతాయి. చల్లగా అయ్యాక మిక్సీలో పట్టుకోవాలన్నమాట. ఈ మాత్రం వేగితే చాలు. కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి మనకు కారం ఎంత పడిపోద్దో, నేను కేజీ అయితే తీసుకున్నా. కేజీకి మిరపకాయలు వచ్చి 50 గ్రాములు తీసుకున్నా. కొంచెం కారం ఎక్కువ తిన్నోళ్ళు ఇంకా కాసిన వేసుకోవచ్చు, కారాన్ని బట్టి వేసుకోవటం. నేనైతే 50 గ్రాములు తీసుకున్నా ఎండుమిర్చి. ఇవి కూడా కాస్త ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి. అవి మనం మిక్సీ పట్టే అంతగా తీసి దాంట్లో వేసుకొని మళ్ళీ అదే ఫ్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 2 గుప్పెలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం క్రిస్పీ అయ్యేదాకా కొంచెం అట్లా మనం మిక్సీ పట్టేటప్పుడు అవి కూడా పొడుగు లాగా అవ్వాలి. వేయించి ఇవి కూడా పక్కకు పెట్టుకొని తర్వాత అదే ఫ్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసి దోరగా ఇవి కూడా గోల్డెన్ కలర్లో దోరగా వేయించుకోవాలి. మినపప్పు వేగుతుంటే చాలా స్మెల్ వచ్చింది, చాలా బాగుంటుంది కదా. అవి కొంచెం దోరగా వేగాక అవన్నీ కలిసి గల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దోరగా వేగాయి. అవి కూడా ఎండుమిర్చిలోనే వేసుకొని అవి కొంచెం చల్లారాక ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయ కారం చాలా ఒంటికి కూడా చాలా మంచిదండి. పిల్లలు తినకపోతే ఇలా వేసి కనుక వేడి అన్నంలో నెయ్యి వేసి పిల్లలు పెట్టండి, చాలా బాగా తింటారు. మా మనవడు బాగా తింటాడు. ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని చాలా బాగా తింటాడు. వాడు కూడా చాలా ఇష్టం వాడికి. ఇడ్లీలకు కూడా ఇదే రద్దుకొని తింటాడు. మిక్సీ పట్టి పక్కన పెట్టాను. ఇవి కూడా కారకాయలు వేయించి పెట్టుకున్నాంగా, అవి కూడా ఒక తిప్పండి, ఎక్కువ తిప్పొద్దు. మళ్ళీ మెత్తగా అయితే అస్సలు బాగోదు. కొంచెం తగులుతుంటేనే బాగుంటుంది. ముక్కగా చెక్క ముక్కగా అట్లా చేసుకోవాలి. ఇంకా దీన్ని రెండింటిని కలిపేసి పోపు పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అన్నంలో కూడా, ఇడ్లీలో కూడా బాగుంటుందండి. మా మనోడు ఇదే తింటాడు ఇడ్లీలో, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.